చిన్న ప్రార్థన చేసుకున్నాం. మా ప్రేమ గల తండ్రి, జీవం కలిగిన ప్రభు, మీకు వందనాలు, స్తోత్రాలు. ప్రభు రాగలిగిన నీ బిడ్డలకే వందనాలు. రావాల్సిన బిడ్డలు నడిపించండి. నైనా కొరింథీయులు రాసిన పత్రికలో నైనా మీరు మాట్లాడుతూ వస్తున్న మీ సత్యాలను బట్టి వందనాలు. నైనా సత్యాన్ని వినడం మాత్రమే కాదు, విశ్వాసంతో గైకొనే జీవితంలో మమ్మల్ని అందరిని నడిపించమని, నైనా నీ వాక్యం ఏం చెప్తుందో దాని ప్రకారం జీవించడానికి మీరు బలపరిచి కృప చూపించమని యేసయ్య పరిశుద్ధమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మనం దేవుని వాక్యంలో 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనాన్ని ఒకరు ఎవరైనా చదవండి. 16వ వచనం. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరెరుగరా? దేవుడు ఇక్కడ పౌలు ద్వారా ఏం మాట్లాడుతా ఉన్నాడంటే, మీరు ఎరుగరా అనే ప్రశ్న ఈ వాక్యం చివరిలో మనం చూస్తా ఉన్నాం. మీరు ఎరుగరా అంటే అర్థం ఏంటంటే, మీరు గ్రహించలేదా, మీకు అర్థం కాలేదా, అది మీరు గ్రహించలేదా, మీకు అర్థం కాలేదా అనే భావం ఆ మాటలో ఉంది. మీరు ఎరుగురా అనే మాటలో విశ్వాసి ఏం గ్రహించాలి, విశ్వాసి ఏం అర్థం చేసుకొని జీవించాలి అని అంటే, దేవుడు నివసించే ఆలయం, నివాసం తానే అని ప్రతి విశ్వాసి గ్రహించాలి. ఒక కట్టడం పునాది పైన ఎలా కడతారో అలాగే క్రీస్తు అనే పునాది మీద ప్రతి విశ్వాసి జీవితం కట్టబడాలి. ఒక కట్టడం పునాది లేకుండా కడితే అది ఆ, తాత్కాలికంగానే ఉంటది తప్ప అది స్ట్రాంగ్ గా ఉండదు. కొన్నేళ్ల పాటు స్ట్రాంగ్ గా ఉండాలంటే తప్పకుండా పునాది మీద కట్టడం కట్టాలి. అలానే విశ్వాసి నిత్యత్వంలో జీవించాలి అంటే దేవుడు అనుగ్రహించేటువంటి శాశ్వతమైన జీవానికి పాత్రుడు కావాలి అంటే క్రీస్తు అనే పునాది మీద తన జీవితాన్ని కట్టుకోవాలి. ఇది దేవుని వాక్యం మనకు తెలియజేస్తా ఉంది. క్రీస్తు అనే పునాది గురించి మనం ఆలోచిస్తే, క్రీస్తు అనే ఈ ఆ, ఆ, ఈ దేవుల్లో ఏమున్నాయి అనంటే పరిశుద్ధత, ప్రేమ, నీతి, సత్యం, మంచితనం, క్షమించడం, తగ్గించుకోవడం, దీనత్వం, సాత్వికం, ఇలా ఇలాంటి అద్భుతమైన లక్షణాలు క్రీస్తులో ఉన్నాయి. సో క్రీస్తు అనే పునాది మీద కట్టుకోవడం అంటే అర్థం ఏంటంటే, ఈ లక్షణాల మీద ఈ లక్షణాలు కలిగి జీవించడం, ఈ లక్షణాలని ప్రాక్టీస్ చేయడం, ఈ లక్షణాలను కలిగి జీవించడం, ఇది దేవుని వాక్యం చెప్తా ఉంది. దేవునికి భూమి భూమి మీద ఉన్నటువంటి ఆలయం ఎవరంటే విశ్వాసులే. విశ్వాసుల హృదయాల్లోనే దేవుడు నివాసం చేస్తాడు. ఆ సంఘంలోనైనా, కుటుంబంలోనైనా, సమాజంలోనైనా విశ్వాసులు దేవుని గుణ లక్షణాలను చూపించే దేవుని నివాసాలుగా, దేవుని ఆలయాలుగా ఉండాలి అని ఈ 16వ వచనం మనకి తెలియజేస్తా ఉంది. అందుకే అక్కడ రాయబడింది చూడండి, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించున్నాడనియు మీరు ఎరుగరా. దేవుడు నివాసం చేసేది మన హృదయాల్లో, మనలో. మనం దేవుని ఆలయాలం కనుక క్రీస్తు అనే పునాది మీద మనం ప్రతిదినం మన జీవితాన్ని కట్టుకుంటూ ఉండాలి. ప్రతిరోజు పరిశుద్ధతలో కట్టుకోవాలి, ప్రేమలో కట్టుకోవాలి, మంచితనంలో కట్టుకోవాలి, క్షమించడంలో కట్టుకోవాలి. ఇలా క్రీస్తు గుణ లక్షణాల్లో మన జీవితం కట్టబడాలి అని దేవుని వాక్యం మనకి తెలియజేస్తా ఉంది. ఇప్పుడు 17వ వచనం చదవండి. 3:17. ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వాణ్ణి పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. ఇక్కడ స్పష్టంగా దేవుని వాక్యం చెప్తా ఉంది, మీరు ఆలయమై ఉన్నారు, దేవుని ఆలయమై, ఆ ఆలయమై ఉన్నారు. అంటే మనం విశ్వాసులుగా దేవుని ఆలయం అనేది వాక్యం చాలా స్పష్టంగా తేటగా చెప్తా ఉంది. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, ఎవడైనాను దేవుని ఆలయాన్ని పాడు చేస్తే
దేవుడు వాడిని పాడు చేస్తాడు అనే మాట ఇక్కడ రాయబడడం మనం చూస్తాం. అంటే ఎవరైనా తోటి విశ్వాసుల్ని తిరస్కరించడం, దేవుని నాయకత్వాన్ని సత్యానికి వేరుగా ఎదిరించడం, ఆ తక్కువ చేసి మాట్లాడడం, అవమానించడం, గేలి చేయడం, తృణీకరించడం, అడ్డు చెప్పడం, దేవుని పని చేయకుండా ఆటంకాలు కలిగించడం, ఇలాంటివి చేస్తా ఉంటే దేవుడు ఏం చేస్తాడంటే వాడిని పాడు చేస్తాడు. పాడు చేయడం అనే ఈ పదాన్ని మనం ఆలోచన చేస్తే తోటి విశ్వాసులు కుటుంబంలోనైనా, సంఘంలోనైనా, సమాజంలోనైనా గాయపరచకూడదు, హాని చేయకూడదు, చెడగొట్టకూడదు, అబద్ధ బోధలు బోధించకూడదు, సత్యాన్నే బోధించాలి. వంకర మాటలు చెప్పి వాళ్ళ విశ్వాసాన్ని నుంచి వాళ్ళని తొలగించకూడదు. ఇలా చేస్తే వాళ్ళని దేవుడు ఏం చేస్తాడంటే పాడు చేస్తాడు. ఇది దేవుని వాక్యం చెప్తుంది. ఇంకా కొంతమంది తాము దేవుని ఆలయం అని ఎరక్క తాగుతారు, వ్యభిచరిస్తారు, బూతులు మాట్లాడతారు, కొట్లాడుకుంటారు, పోట్లాడుకుంటారు, హత్యల ఆలోచనలు ఆలోచిస్తారు, ఇంకా నానా రకాలైనటువంటి పనులు చేస్తారు. అయితే ఇది దేవుని ఆలయాన్ని పాడు చేయడమే. మనిషి దేహం ఏంటి అంటే దేవుని ఆలయం. దీంట్లో ఇలాంటి లక్షణాలు ఉండడానికి వీల్లేదు. మరి దేవుని ఆలయాన్ని పాడు చేస్తే దేవుడు ఏం చేస్తాడు? వాళ్ళని పాడు చే పాడు చేస్తాడు అంటే అర్థం ఏంటంటే పాపానికి అప్పగిస్తాడు. అంటే ఇక పాపం చేయడానికి అలవాటు పడిపోతారు. ఇక దాని నుంచి బయటికి రాలేరు. అది అప్పగించడం అంటే. రోమిల రాసిన పత్రిక 16 అధ్యాయం 17-18 వచనాలు చూద్దాం. ఒక్క పేజీ వెనక్కి తిప్పండి. రోమిల రాసిన పత్రిక 16 అధ్యాయం 17-18 వచనాలు చదవండి. అంకుల్ 15-16 verses. 16 అధ్యాయం 17-18 వచనాలు. సహోదరులారా, మీరు నేర్చుకొనిన బోధకు వ్యతిరేకముగా భేదములను ఆటంకములను కలుగజేయు వారిని కనిపెట్టియుండుడని మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. వారిలో నుండి తొలగిపోవుడి. అట్టివారు మన ప్రభువైన క్రీస్తుకు కాక తమ కడుపునకే దాసులు. వారు ఇంపైన మాటల వలనను ఇచ్చకముల వలనను నిష్కపటుల మనస్సులను మోసపుచ్చుదురు. మీరు వాటిలో నుంచి తొలగిపోండి. ఎవరు వాళ్ళు అంటే దేవుని ఆలయాన్ని పాడు చేసేవాళ్ళు, విశ్వాసాన్ని తొలగించేవాళ్ళు, అబద్ధ బోధలు చెప్పేవాళ్ళు, అసత్యాన్ని ప్రకటించేవాళ్ళు. ఏం కాదు, అందరు ఇలానే చేస్తారు. అరే ఇలా చేయకూడదని బైబిల్ చెబుతుంది కదా, ఆ బైబిల్ అంతే చెప్పుద్ది కానీ మనం ఇలా చేయొచ్చు, ఏం కాదు అని ఇలా ఇచ్చకం మాటలు, నిష్కపటుల మనసుల్ని ఏం చేస్తారంటే మోసపుచ్చుతారు. వీళ్ళని ఎలా కనిపెట్టొచ్చు? వీళ్ళు సంఘంలో ఉంటారు, వీళ్ళని ఎలా కనిపెట్టొచ్చు అంటే వీళ్ళు మనుషుల మీద నిందలేస్తుంటారు, మనుషుల మధ్య భేదాలు కలగజేస్తారు, ప్రతి పనికి ఏదో ఒక ఆటంకాన్ని కలగజేస్తారు, దేవుని పని సక్రంగా చేయనీరు. ఇది వాళ్ళని కనుక్కోవడానికి కొన్ని గుర్తులు పౌలు ఇక్కడ రాయడం మనం చూస్తాం. విశ్వాసుల పైన నిందలేయడం, అభాండాలు వేయడం, సంఘంలో భేదాలు కలగజేయడం, కుటుంబాల మధ్య రకరకాల చిచ్చులు పెట్టడం, ఇలాంటివి చేస్తూ దేవుని ఆలయాన్ని పాడు చేసే వేళని దేవుడు ఏం చేస్తాడంటే వాళ్ళని పాడు చేస్తాడు. కాబట్టి అలాంటి వాళ్ళ నుంచి ఏం చేయాలి అంటే తొలగిపోవాలి. ఇది పౌలు చెప్తా ఉంది. కోరహు దాతానుల నుండి ఆనాటి సమాజం తొలగిపోతే అనేక మంది వాళ్ళతో పాటు నశించిపోయేవాడు, తొలగిపోయారు. దేవుడు మోషే ద్వారా తొలగిపో అని చెప్పినప్పుడు సర్వ సమాజంలో చాలా మంది తొలగిపోయారు. లేకపోతే చాలా మంది ఆ రోజు నశించిపోయి ఉండేవాడు. బైబిల్ చెప్తా ఉంది, సంఘంలో అందరు విశ్వాసులే అని మోసపోకూడదు. భేదాలు కలిగించేవాళ్ళు, నిందలేసేవాళ్ళు, అవమానించేవాళ్ళు, ఇంకా లోక సంబంధమైన వాటిని చేస్తా ఏం పర్లేదు ఇది చేయొచ్చు అని దేవుని వాక్యానికి వేరుగా చెప్పేవాళ్ళు ఉంటారు.
వాళ్ళ నుంచి తొలగిపోవాలి. ఈ దేవుని వాక్యం చెప్తా ఉంది. మనుషులకి పాప విముక్తి క్రీస్తు ద్వారా నన్ను ప్రకటించి నమ్మిన వారిని వాక్యంలో స్థిరపరిచి విశ్వాసంలో అభివృద్ధి చేసే వాళ్ళేమో సత్య సంబంధులు, వాళ్ళు దేవుని నివాసం. అలా కాకుండా అబద్ధాలు, నిందలు మోపుతూ భేదాలు కలగజేసేవాళ్ళు సైతాను సంబంధులు. వీళ్ళ నుంచి విశ్వాసులు దూరం ఆ, ఆ, తొలగిపోవాలి అని దేవుని వాక్యం చెప్తామని. ఇప్పుడు 18వ వచనం చదవండి. 3వ అధ్యాయం 1 కొరింథీ 18వ వచనం. ఎవడును తన్ను తాను మోసపరచుకొనకూడదు. మీలో ఎవడైనను ఈ లోకమందు తాను జ్ఞానినని అనుకొనిన ఎడల జ్ఞాని అగునట్లు వెర్రివాడు కావలెను. ఇక్కడ మనం చూస్తే పౌలు ఒక అద్భుతమైన సత్యాన్ని ఈ కొరింథీ సంఘానికి రాస్తా, మరి మనం కూడా నేర్చుకునే పాఠాలు ఇక్కడ రాశాడు. ఏమనంటే 18వ వచనం మొదట్లో, ఎవడును తను తాను మోసపరచుకొనకూడదు. ఈ మాటను ఆలోచిస్తే ఎవడైనా తను తాను మోసం చేసుకోవాలి అనుకుంటాడా? ఇది ప్రశ్న. ఎవడైనా తన్ను తానే మోసం చేసుకోవాలని అనుకుంటాడా అంటే అనుకోడు. ఎవడు కూడా, బుద్ధున్న ఎవడు కూడా ఎవడు తన్ను తాను మోసం చేసుకోవాలి అని అనుకోడు. మరి ఎందుకని పౌలు ఈ మాట రాశాడు? ఎవడునో తన్ను తాను మోసపరుచుకొనకూడదు అని ఎందుకు రాశాడు అని అంటే, ఆ చాలా మన లోకంలో చూస్తాం, వీలైనంత వరకు ఎదుటి వాళ్ళైనా మోసం చేసేవాళ్ళు ఉంటారు, కానీ తన్ను మోసం చేస్తున్నారంటే చాలా జాగ్రత్త పడేవాళ్ళు ఉంటారు. మరి ఇలాంటి లోకంలో విచిత్రం ఏంటంటే, తన్ను తాను మోసపరుచుకునే వాళ్ళే ఎక్కువ అని, వాళ్ళే ఎక్కువ. అదే బైబిల్లో పౌలు ఈ విధంగా రాశాడు. క్రీస్తునందు విశ్వాసం ఉంచకుండా ఆ క్రీస్తునందు విశ్వాసం ఉంచక ముందు పౌలు తను తాను మోసగించుకున్నాడు. ఆ అనుభవంతోనే ఈ మాట రాశాడు. ఎలా మోసగించుకున్నాడు అని అంటే, దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని పరిచయం చేయాలనుకున్నాడు. దేవుని పట్ల రోషం కలిగి దేవునికి వ్యతిరేకంగా మాట్లాడేవారిని, దేవునికి వ్యతిరేకంగా ఆ, భక్తి చేసే వాళ్ళని అసహించుకోవడం మొదలుపెట్టాడు. తద్వారా ఏం జరిగింది అంటే, ఆనాటి క్రైస్తవం మీద దాడి చేయడం మొదలుపెట్టాడు. అందుకే ఆయనే అంటాడు, నేను హింసకుడును, హానికరును, దోషకుడును అని అంటాడు. ఏమండి, ధర్మశాస్త్రాన్ని అంత అవపోసన పట్టిన వాడు, ధర్మశాస్త్రంలో నిష్ణాతుడైనటువంటి పౌలు, ధర్మశాస్త్రంలో ఆ ఆ ఆ 10 ఆజ్ఞలు చక్కగా ఎరిగిన వాడు, దగ్గర దగ్గర 688 ఆజ్ఞలు ఉంటే అవన్నీ చక్కగా ఎరిగినవాడు. మరి ఇన్ని ఎరిగినోడు నీ పొరుగు వాడిని ప్రేమించు అనే దేవుని ఆజ్ఞ ఎరిగి కూడా క్రైస్తవుల్ని హింసించాడు, దూషించాడు, హాని చేశాడు. చాలా కుటుంబాలు యెరూషలేము నుంచి ఆ ఆ ఆస్తులన్నీ వదిలేసి పారిపోవాల్సి వచ్చింది. ఎంతో మందిని ఆ చంపే గుంపులో ఈ పౌలు కూడా ఉన్నాడు. మరి తను ధర్మశాస్త్రాన్ని పాటించాడా, మీరాడా అంటే, నీ పొరుగువాడిని ప్రేమించు అనే ఆజ్ఞను మీరినట్టే కదా ఇతరులను హింసిస్తే. అందుకే అంటాడు, నేను భక్తి పేరట నన్ను నేను మోసం చేసుకున్నాను అని. అందుకే ఎవడును మిమ్మల్ని మోసం ఇక్కడ అంటాడు, ఎవడును తన్ను తాను మోసపరుచుకునకూడదు. ఈ పదాన్ని అందుకే వాడాడు. పౌలు తన్ను తాను మోసపరుచుకుంటా జీవించాడు భక్తి పేరిట. లోకంలో తాము జ్ఞానులు అనుకొని ఎలా మోసపోతున్నారో మనం చూస్తే, 1 కొరింథీ పత్రిక 6:9 చూడండి ఏం చెప్తుందో. 1 కొరింథీ 6వ అధ్యాయం 9వ వచనం. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరదని మీకు తెలియదా? మోసపోకుడి. జారులైనను, విగ్రహారాధకులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, చదవండి. లోబులైనను, తాగుబోతులైనను, దూషకులైనను, దోచుకొను వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. ఇప్పుడు మనం లోకంలో చూస్తే, నాకు తెలివి ఉంది అనేవాళ్ళు చాలా మంది ఉంటారు. నాకు బుద్ధి ఉంది, నాకు జ్ఞానం ఉంది, నేను మేధావిని, నేను శాస్త్రవేత్తని, నేను ఈ చదివాను, ఓ నాకు అది తెలుసు ఇది తెలుసు అనేవాళ్ళు చాలా మంది కనపడతారు మనకు. అయితే మరి ఇంత తెలిసి, ఇంత జ్ఞానం ఉండి, ఇంత బుద్ధి ఉంటే ఏం చేయాలా? మంచి చేయాలి. అన్యాయం చేస్తే, జారత్వం చేస్తే,
విగ్రహారాధన చేస్తే మరి బుద్ధి ఉన్నట్ట, జ్ఞానం ఉన్నట్ట, తెలివి ఉన్నట్ట? బైబిల్ చెప్తా ఉంది, అడుగుతుంది. ఈ మాటలన్నీ బైబిల్ అడుగుతా ఉంది. వ్యభిచరిస్తే, ఆడంగితనం కలిగి ఉంటే, దొంగతనం చేస్తే, తాగుబోతులైతే, దూషించేవారైతే, పురుష సంయోగులైతే, దోచుకునేవారైతే, ఇలా జీవించడం తెలివా, జ్ఞానమా, బుద్ధా, వివేకమా? బైబిల్ ప్రశ్నిస్తా ఉంది. పౌలు రాస్తా ఉన్నాడు ఈ మాటలు. ఇవన్నీ చేస్తా మేము జ్ఞానులు అంటారేంటి? అరే జ్ఞానం అయితే, తెలివి ఉంటే, బుద్ధి ఉంటే మంచిగా కదా బతకాల్సింది, నీతిగా కదా ఉండాల్సింది, సత్యం కదా మాట్లాడాల్సింది. మరి అబద్ధాలు చెప్పే వాళ్ళని ఏమనాలి? అపవిత్రంగా బతికే వాళ్ళని ఏమనాలి? బుద్ధి ఉన్న వాళ్ళు అనాలా? అబ్బా ఏం జ్ఞానం అనాలా అబద్ధం చెప్పే వాళ్ళని? పౌలు అంటున్నాడు ఇక్కడ, పౌలు రాస్తా ఉన్నాడు ఈ మాటలు. మనం ప్రపంచంలో చూడండి, శాస్త్రవేత్తలు ఉన్నారు, పెద్ద పెద్ద విద్యావంతులు ఉన్నారు, కలెక్టర్లు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, ప్రధానులు ఉన్నారు, ముఖ్యమంత్రులు ఉన్నారు, ఇంకా కోర్టులో లాయర్లు, జడ్జిలు, న్యాయమూర్తులు చాలా మంది ఉన్నారు. మరి వీళ్ళందరూ ఏమంటారంటే మేము చాలా జ్ఞానవంతులు అంటారు. పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు ఉన్నారు, కంపెనీలకు సిఇఓలు ఉన్నారు, చాలా ఈ కంప్యూటర్ నాలెడ్జ్ కలిగిన వాళ్ళు ఉన్నారు, ఇస్రో శాస్త్రవేత్తలు ఉన్నారు, రకరకాల శాస్త్రవేత్తలు ఉన్నారు. వీళ్ళందరూ మేము మేధావులు అంటాం. మరి మేధావులు అయ్యుండి అన్యాయం ఎందుకు చేస్తున్నారు? ఎందుకు వ్యభిచరిస్తున్నారు? ఎందుకు విగ్రహారాధన చేస్తున్నారు? అవి బుద్ధి లేని వాళ్ళు కదా చేసేది, అవి జ్ఞానం లేని వాళ్ళు కదా చేసేది. అందుకే పౌలు ఎంత చక్కగా మాట్లాడాడు చూడండి ఇక్కడ. ఎవడును తన్ను తాను మోసపరచుకోకూడదు. మీలో ఎవడైనాను ఈ లోకమందు తాను జ్ఞానిని అనుకునే వాడు జ్ఞాని ఎగినట్లు దేవుని ఎదుట వెర్రివాడు కావాలి. అయ్యా నాకేం తెలియదు అయ్యా అని దేవుని దగ్గర రావాలి. అలా కాకుండా నేను జ్ఞానిని అంటే, లోక సంబంధమైన జ్ఞానం వాడిని ఏం చేస్తుందంటే, దేవునికి వేరై, నిజదేవుని యేసుక్రీస్తుకి వేరై, పునాదికి వేరై, పునాది బయట కట్టుకునేవాడిని ఏమంటాం? పునాది వేసాడు, ఆ పునాది మీద కట్టుకోకుండా పక్కన కడుతున్నాడు ఇల్లు. ఏమంటారండి చూసిన వాళ్ళు? బుద్ధి లేని వాడు అనరు? ఏంద్రా పునాది అక్కడ పక్కన ఉంటే అంత గట్టి పునాది, మరి అక్కడ వేసుకోకుండా ఆ పునాది మీద కట్టుకోండి, బయట కడుతున్నావు అనరు ఇల్లు? లోకం క్రీస్తు అనే పునాది మీద కట్టుకోవట్ల జీవితాలు. మేధావులు అనుకుంటున్నారు, తెలివిగల వాళ్ళు అనుకుంటున్నారు, జ్ఞానవంతులు అనుకుంటున్నారు, ఇంకా చాలా గొప్ప వాళ్ళు అనుకుంటున్నారు. కానీ క్రీస్తు అనే పునాది మీదకి రాకుండా వేరుగా కట్టుకొని ఏమవుతున్నారంటే అన్యాయం చేస్తున్నారు. ఇప్పుడు అన్యాయం చేసే వాళ్ళు ఎవరున్నారు అంటే, అందరూ అందరూ మేము మేధావులు అనుకునే ఎక్కువ మంది రాజకీయాల్లో ఉన్నారు, న్యాయమూర్తుల్లో ఉన్నారు, చదువుకున్న వాళ్ళు ఉన్నారు, అధికారుల్లో ఉన్నారు, ఇంకా రకరకాలుగా ఉన్నారు. మరి వీళ్ళందరూ మేధావులు అనుకుంటా ఏం చేస్తున్నారంటే తమ్మును తాము మోసం చేసుకుంటున్నారు. క్రీస్తు అనే పునాది మీద కట్టుకోకుండా మేము జ్ఞానవంతులు అనుకొని వాళ్ళ జ్ఞానం ఏమవుతుందంటే వెర్రి 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 పనులు చేస్తా ఉన్నారు. ఏమండి, వాడు జ్ఞానిని అని చెప్పుకొని రేపు పరలోకాన్ని సంపాదించుకుంటే జ్ఞాని, గాని నరకాన్ని సంపాదించుకునేవాడు జ్ఞాని ఎట్ట అవుతాడు? మీరు ఆలోచించండి. ఒకడు భూమి మీద బతుకుతూ నేను జ్ఞానిని అనుకుంటే వాడు పరలోకం సంపాదించాలి. నరకాన్ని సంపాదించుకునేవాడు జ్ఞాని ఎట్ట అవుతాడు? అదే దేవుడు అంటున్నాడు, ఎవడైనా నేను జ్ఞానిని అనుకునేలా వాడు జ్ఞాని ఎగినట్టు దేవుని ఎదుట ఏం కావాలంటే వాడు వెర్రివాడు కావాలి. అయ్యా నేను వెర్రోడిని, నాకేం తెలియదు, నాకు నేర్పించు అని అంటే దేవుడు జ్ఞానాన్ని నేర్పిస్తాడు. పరిశుద్ధత జ్ఞానం, మంచితనం జ్ఞానం, సత్యం జ్ఞానం, నీతిగా బతకటం జ్ఞానం, దీనత్వం జ్ఞానం, క్షమించడం జ్ఞానం, తగ్గించుకోవడం జ్ఞానం. ఇది క్రీస్తు దగ్గరే దొరుకుతుంది, ఇంకెక్కడ దొరకవు. క్రీస్తు అనే పునాది మీద కట్టుకోవటం మొదలెట్టినోడికే క్రీస్తు అనుగ్రహిస్తాడు. ఈ అద్భుతమైన సత్యాన్ని కొరింథీయులకి పౌలు రాస్తా ఉన్నాడు. ఇది ఏమంటున్నాడంటే, మీరు క్రీస్తు అనే పునాదికి వేరుగా మీ జీవితాలను కట్టుకుంటూ జ్ఞానులు అనుకుంటున్నారు, కానీ
వెర్రితనంగా జీవిస్తా ఉన్నారు, మిమ్మల్ని మీరు మోసపుచ్చుకుంటున్నారు అని పౌలు రాయడం మనం చూస్తాం. 1 కొరింథీ 15:33 చూడండి. 1 కొరింథీ 15:33-34 వచ్చినారు. 1 కొరింథీ 15 అధ్యాయం 33-34 వచ్చినారు. దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. నీతి ప్రవర్తన గలవారై మేల్కొని పాపము చేయకుడి. దేవుని గురించిన జ్ఞానము కొందరికి లేదు. మీకు సిగ్గు కలుగుటకై ఇట్లు చెప్పుచున్నాను. ఇక్కడ 34 వచనం రాస్తున్నాడు, నీతి ప్రవర్తన కలవారై మేల్కొని. నీతి ప్రవర్తన మేల్కొనేలా చేస్తుంది, నిద్రపోయేలా చేయదు, మేల్కొనేలా చేస్తుంది. మరి దుర్నీతి ప్రవర్తన నిద్రపోయేలా చేస్తుంది, మోసం చేస్తుంది. అదే ఇక్కడ రాస్తా ఉన్నాడు. పాపం చేసే ప్రతివాడు నీతికి, పరిశుద్ధతకి, సత్యానికి నిద్రపోతున్నాడు, కళ్ళు మూసుకుంటున్నాడు. దుష్ట సాంగత్యము మంచి నడవని చెరుపును. మంచి నడవని చెరుపును. చాలా మంది, నాకు ఆ రాజకీయ నాయకుడు తెలుసు, నాకు ఆ మంత్రి తెలుసు, నాకు ఈ కలెక్టర్ తెలుసు, నాకు ఫలానా ఆయన తెలుసు, ఫలానా ముఖ్యమంత్రి తెలుసు, ఇలా చెప్పుకోవడానికి చాలా అతిశయిస్తారు, చాలా గర్వంగా ఫీల్ అవుతారు వాళ్ళు. మరి నీకు క్రీస్తు తెలుసా? క్రీస్తుని గురించిన జ్ఞానం తెలుసా? అది తెలియకపోతే పరలోకం లేదు, నరకం ఉంటుంది. నరకం ఉంటుంది. ఇది బైబిల్ చెప్తా ఉంది. అందుకే పౌలు అంటా ఉన్నాడు, మోసపుచ్చుకోవద్దు. నాకు ఫలానా వాళ్ళు తెలుసు, వీళ్ళు తెలుసు, వాళ్ళు తెలుసు, నేను చెప్తే వాళ్ళు వింటారు అని భూమి మీద పలుకుబడి చూసుకోను, అధికారం చూసుకోను, పదవులు చూసుకోను, ధనాన్ని చూసుకోను మురిసిపోవద్దు, మోసపోవద్దు. క్రీస్తు అనే పునాది మీద జీవితం కట్టబడకపోతే, ఆ పునాది మీద కట్టబడని, అంటే పునాదికి వేరుగా కట్టబడే ఏ నిలయం, ఏ నివాసం నిలబడదు. ఇది పౌలు చాలా ఖచ్చితంగా చెప్తున్నటువంటి మాట. ఇప్పుడు మనం 19వ వచనం చదువుదాం. ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనమే. చాలు. ఇక్కడ క్రీస్తులో జ్ఞానం వచ్చే మార్గం దేవుడు చెప్తా ఉన్నాడు. ఈ లోక జ్ఞానం దేవుని దృష్టికి వెర్రితనం. మరి క్రీస్తు లోక జ్ఞానం దేవుని దృష్టికి వెర్రితనం అయితే, క్రీస్తునందు జ్ఞానం దేవుని దృష్టికి అది జ్ఞానం. క్రీస్తు అనే పునాది మీద ఎవరైతే జీవితాన్ని కట్టుకుంటారో అది జ్ఞానం. అంతేగాని లోకం అనే పునాది మీద కట్టుకునేవాడు అది జ్ఞానం కాదు, అది వెర్రితనం అని దేవుని వాక్యం మనకి చెప్తా ఉంది. క్రీస్తులో జ్ఞానం కలిగే మార్గం ఏంటంటే దీనత్వం, విధేయత, విశ్వాసం. దేవుని మాటకి వెంటనే విశ్వసించాలి, విధేయత చూపించాలి, దీనుడై లోబడాలి. ఇది జ్ఞానం అంటే. తగ్గింపు, వినయం, విధేయత, విశ్వాసం క్రీస్తును గూర్చిన జ్ఞానానికి నడిపిస్తుంది. అది అలాంటి వాళ్ళని క్రీస్తును గూర్చిన జ్ఞానానికి నడిపిస్తుంది. అతిశయం, గర్వం, నాకు తెలుసు, నేనంటే ఏమనుకుంటున్నావు, నాకేం చెప్పొద్దు, నాతో పెట్టుకోబాకు, ఇలా గర్వించే వాళ్ళకి క్రీస్తు లభించడు. క్రీస్తు అనే పునాది మీద వాళ్ళు కట్టబట్ల. లోకం అది లోకం అనే పునాది, అది నిలబడదు. లోకమును దాని ఆశయు గతించును. అవి పునాదులు లేవు, వాటికి గతిస్తాయి. లోకంలో ఎంత జ్ఞానం ఉన్నా అది దేవుని దృష్టికి వెర్రితనమే అంటానికి కారణం అది. ఎందుకంటే లోకంలో ఉన్నదంతా పాపమే. అది పాపానికి నడిపిస్తుంది. పాపం అది నశించేది, దాని లక్షణం నశించేది. 20వ వచనం చదవండి. జ్ఞానులను వారి కుయుక్తిలో ఆయన పట్టుకొనును, మరియు జ్ఞానుల యోచనలు వ్యర్థములని ప్రభువునకు తెలియను అని రాయబడి ఉన్నది. 21 కూడా చదవండి. కాబట్టి ఎవడును మనుషుల యందు అతిశయింపకూడదు, సమస్తమును నీవి. ఇక్కడ ఏమంటున్నాడంటే, జ్ఞానులను వారి కుయుక్తిలో ఆయన పట్టుకొనును, జ్ఞానుల యోచనలు వ్యర్థములని ప్రభువు నాకు తెలియను. ఈ లోకంలో నేను మేధావిని, నేను జ్ఞానిని, నేను అది ఇది అని చెప్పుకునేవాళ్ళు దేవుడు ఏం చేస్తాడంట, అది జ్ఞానం కాదురా. క్రీస్తు అనే పునాది మీద కట్టబడిన ఏ జీవితం కూడా అది జ్ఞానం కాదు. బైబిల్
ఖచ్చితంగా చెప్తున్నటువంటి మాట. వాళ్ళ యోచనలు, వాళ్ళ ఆలోచనలు వ్యర్థం చేస్తాడు దేవుడు. వాళ్ళ యుక్తి, వాళ్ళు ఏదైతే యుక్తి లేదా తెలివితేటలు అనుకుంటున్నారో అక్కడే పట్టుకుంటాడు దేవుడు. వాళ్ళ అక్కడే పడతాడు దేవుడు. ఇది దేవుని వాక్యం చెప్తా ఉంది. కనుక ఈ లోక జ్ఞానం వ్యర్థం అని వాక్యం తేట తెల్లగా చెప్తా ఉంది. అందుకే ఈ లోకంలో మేధావులు, ఈ లోకంలో తెలివిగల వాళ్ళు, ఈ లోకంలో చాలా బుద్ధిమంతులు అనుకునే వాళ్ళని వాళ్ళ నుంచి వేరై జీవించాలి మనం. వాళ్ళ అనుచరులుగా, వాళ్ళ అభిమానులుగా మారకూడదు. ఇదే దేవుని వాక్యం చెప్తుంది. చూడండి 21లో అదే మాట ఉంది. కాబట్టి ఎవడును మనుషులు ఎందో అతిశయింపకూడదు. సమస్తము మీవి. వాడు సినిమాల్లో బాగా నటించాడు కాబట్టి వాడు గొప్పోడు. ఇప్పుడు లోకంలో చూస్తే అంతే కదా. వాడు నటించాడు డబ్బు కోసం, సిగ్గు శరం విడిచి ఏదో నటించాడు. వాడు నటిస్తే వాడికి వచ్చే డబ్బు వాడికి వచ్చింది. వీళ్ళు ఆ సినిమా చూసి అభిమానులు అయిపోతారు. ఒకడు ఆటలు ఆడతాడు, క్రికెట్ లేకపోతే ఇంకేదో సంథింగ్ ఆడతాడు. ఆడితే వాడు ఆ ఆట ఎందుకు ఎంచుకున్నాడంటే డబ్బు కోసం. వాడికి ప్రైజ్ మనీ రూపంలో ఏదో డబ్బు అందుద్ది. వాళ్ళకి ఈ ఈ దేశంలో చాలా మంది అభిమానులు. ఏమండి, అలానే పెద్ద పెద్ద కంపెనీలకు సిఇఓలు ఉంటారు. వాళ్ళ తెలివితేటలు చూసి అభిమానులు అయిపోతారు. అలానే ఇంకా రాజకీయ నాయకులు, వాళ్ళకి అభిమానులు లక్షల్లో కోట్లలో అభిమానులు ఉంటారు. లక్షల్లో కోట్ల అభిమానులు ఉంటారు. అయితే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, కాబట్టి ఎవడును మనుషులు ఎంత అతిశయింపకూడదు. పలానావాడు గొప్పోడు, మేధావి, ఏం నటుడు, ఏం క్రీడాకారుడు, ఎన్ని టాలెంట్స్ ఉన్నాయి అని వాళ్ళ ఎందు అతిశయించబాకండి. వాళ్ళని బట్టి గర్వించబాకండి. నేను ఫలానా వాయిని అభిమాని తెలుసా అని గర్వించబాకండి. నేను ఫలానా పార్టీ అని గర్వించబాకండి. ఎందుకంటే బైబిల్ చెప్తుంది అవి వ్యర్థం చేస్తాడు దేవుడు. వాళ్ళ కుయుక్తిలో పట్టుకుంటాడు దేవుడు. వాళ్ళ వాళ్ళ ఆలోచనలు ఒక రోజు వ్యర్థమైపోతా ఉన్నాయి, నశించిపోతాయి అవన్నీ. దేవుడు చెప్తా ఉన్నాడు. ఈవెన్ చర్చిల్లో, సంఘాల్లో మంచిగా చెప్పగలిగే బోధకులు, చక్కగా ప్లే చేయగలిగే మ్యూజిషియన్స్, మంచిగా పాడగలిగే సింగర్స్, వీళ్ళకి కూడా అభిమానులు కాకూడదు. ఏం పాడుతున్నారు, మంచిగా పాడుతున్నారు, దేవా నీకు వందనాలు. వాళ్ళని బట్టి దేవుణ్ణి స్తుతించు అంతే. బాగా చెప్పాడు ఒక ఆయన, మంచి బోధకుడు, బాగా చెప్పాడు, బాగా వాడుకున్నావు ప్రభువా, ఆ మట్టి మనిషిని చక్కగా వాడుకున్నందుకు నీకు వందనాలయ్యా, ఆ వాక్యం ద్వారా నాతో మాట్లాడినందుకు వందనాలని దేవునికి కృతజ్ఞతలు చెప్పాలి. అంతేగాని ఈ రోజు ఏం జరుగుతుందంటే మనుషులకు అభిమానులుగా మారిపోతున్నారు. ఇది విగ్రహం అయినట్టే. మనుషులు వట్టివాళ్ళు, మనుషులు మట్టి వాళ్ళు. దేవుడు తన ఐశ్వర్యాన్ని వాళ్ళలో పోసి ఉపయోగించుకుంటున్నాడు. అంతే తప్ప మనుషుల్ని అభిమానించడం, వాళ్ళ కోసం ఏదో ఆరాధన చేయడం, ఇది మంచిది కాదు. ఈ రోజుల్లో చాలా మంది స్పీకర్స్ విషయంలో ఆరాధించే వాళ్ళు ఉన్నారు, విశ్వాసులు. ఇది తప్పు. దేవుడే ఆరాధనలకు యోగ్యుడు, మనుషులు కాదు. మన అభిమానం, మన ఆరాధన దేవునికే చెందాలి. మనుషులను గౌరవించండి. ఈ వ్యక్తి చక్కగా దేవుని ఆత్మ కలిగిన వాడు, గౌరవించండి అంతే. అంతే. మంచి అభిప్రాయం కలిగి ఉండండి అంతే, అంతవరకే. అంతేగాని ఆ వ్యక్తిని ఆకాశానికి ఎత్తొద్దు. నువ్వు అట్టోడి, ఎత్తోడి, గొప్పోడివి అనొద్దు. ఏ మనిషి గొప్పోడు కాదు. మనందరం మట్టి, మన్ను, దుమ్ము, ధూళి. దేవుని వాక్యం అలా చెప్తాం. ఇప్పుడు చూడండి 22, 23 వచనాలు చూసి ముగిద్దాం. పౌలైనను అపోలో అయినను, కేఫా అయినను, లోకమైనను, జీవమైనను, మరణమైనను, ప్రస్తుతమందున్నది అయినను, రాబోవునది అయినను, సమస్తమును మీదే. మీరు క్రీస్తు వారు, క్రీస్తు దేవుని వాడు. ఎందుకు రాశాడు ఈయన ఈ మాటలంటే, ఈ కొరింథీ పట్టణస్థులు ఏమనుకుంటున్నారంటే, సంఘస్థులు, నేను పౌలు వాడిని అని ఒకడు, కొంతమంది, నేను అపోలో వాడిని అని కొంతమంది, నేను పేతురు వాడిని అని కొంతమంది, ఇలా గుంపులు అవుతున్నారు. అంటే వీళ్ళు చెప్పే విధానం కానీ, చేసే అద్భుతాలు కానీ, ఇవి వాళ్ళ జీవిత విధానం కానీ చూసి వాళ్ళకి అభిమానులు ఆరాధించడం మొదలుపెట్టారు.
కొరింథీ సంఘంలో. అందుకు ఈ మాటలు రాస్తా ఉన్నాడు. మీరు పౌలైనా, పేతురైనా, అపోల్లో అయినా, అది లోకమైనా, మరణమైనా, జీవమైనా, ప్రస్తుతం ఉన్నమైనా, రాబోవైనా, అన్ని ఎవరి అంటే సమస్తము మీవి, మీవి. పౌల్ని దేవుడు రక్షించుకొని ఎవరి కోసం ఉపయోగించుకున్నాడంటే మీకోసమే, మీకోసమే. ఒక ఇంటర్నేషనల్ స్పీకర్ ఎందుకండి అంటే ప్రజలకి వాడబడటం కోసం ఒక పాత్రగా చేసుకున్నాడు దేవుడు. సంఘంలో పెద్దలు ఎవరి కోసం? ప్రజలకి, విశ్వాసులకు సేవ చేయడానికి పెద్దలు. వాళ్ళు సింహాసనం మీద కూర్చోడానికి కాదు, అధికారం చెలాయించడానికి కాదు, సేవ చేయడానికండి పెద్దలు. దేవుడు సమస్తం, పౌలైనా, అపోల్లైనా, పేతురునైనా దేవుడు ఎందుకు ఎంచుకున్నాడు? సేవ చేయడానికి, క్రీస్తు మాదిరి చూపించడానికి, క్రీస్తు అడుగుజాడల్లో నడుస్తూ యేసయ్య ఏమన్నాడు? నేను పరిచర్య చేయించుకుంటకు రాలేదు కానీ పరిచర్య చేయుటకును అనేకులకు ప్రతిగా ప్రాణం పెట్టడానికి వచ్చాను. మరి కేఫా అయినా, అపోల్లో అయినా, పౌలైనా దేనికోసం? ప్రజలకు వాడబడటం కోసం, క్రీస్తుని ప్రచురపరచడం కోసం. వాళ్ళు పాత్రలు, పాత్రలు కాదు అభిమానించి ఆరాధించాల్సింది ప్రభువుని, ప్రభువుని. ఈరోజు డేంజర్ ఏంటంటే ఎక్కువ సంఘాల్లో మా మా సేవకుడు, లేదా మా బోధకుడు, మా అయ్యగారు, మా పాస్టర్ గారు, ఇంట్లో భర్తని లెక్క చేయరు, పాస్టర్ని ఒక్క మాట అంటే ఊరుకోరు. అలాంటి వాళ్ళు ఉన్నారు. నిజానికి లోబడాల్సింది ముందు భర్తకి, పాస్టర్ గారికి కాదు. పాస్టర్ గారు అందించే దేవుని వాక్య సత్యానికి లోబడాలి అంతే, పాస్టర్ గారికి కాదు. చాలా మంది విశ్వాసులు సేవకులు లేకపోతే మంచిగా బోధించగలిగే వాళ్ళకు లోబడిపోతారు. వద్దది. మనుషులకు లోబడిన అవసరం లేదు. మనుషుల చెప్పే వాక్య సత్యానికి లోబడాలి. బోధకులు కానీ ఎవరైనా సరే వాళ్ళు చెప్పే సత్యానికి, వాక్య సత్యానికి లోబడాలి. ప్రభువుని బట్టి గౌరవించదు. అది ఇక్కడ రాస్తా ఉన్నాడు. పౌలైనా, అపోల్లో అయినా, కేఫా అయినా, లోకమైనా, జీవమైన. అంటే లోకం ఏదో ఇస్తుందని చెప్పి లోకాన్ని ప్రేమించకూడదు, లోకాన్ని ఆరాధించకూడదు. లోకమైన, జీవమైన, మరణమైన, ప్రస్తుతం ఉన్నవైనా, రాబోయే అయినా సరే అన్ని మీవి, మీకోసం దేవుడు ఏర్పాటు చేసింది. అంటే విశ్వాసుల కోసం, విశ్వాసుల క్షేమం కోసం. విశ్వాసులు ప్రభువుని హత్తుకొని ఆయన ఆరాధించడం కోసం, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం కోసం, ప్రభువుని నివాసంగా, నేను దేవుని నివాసం అని చుట్టూ ఉన్న లోకానికి చూపించడం కోసం పౌలైన, కేఫా అయినా, అపోల్లో అయినా, జీవమైన, మరణమైన, ఉన్నమైన, రాబోయైన దేవుడు ఏర్పాటు చేసి ఇస్తే అవి మీకోసం ఇస్తే వాటిని ఉపయోగించుకొని దేవుణ్ణి మహిమపరచండి, దేవుణ్ణి నివాసంగా జీవించండి. ఇదండి పౌలు చెప్తామని, ఇది పౌలు చెప్తామని. 23 చెప్పి నేను ముగిస్తాను. మీరు క్రీస్తు వారు, క్రీస్తు దేవుని వాడు, సమస్తము మీవి. చాలా మంది కొన్ని ఇళ్లలో టీవీ పెట్టుకోరు. సరే, నీకు ఇష్టమైతే కాలేదు, పెట్టుకోబాక, అంతే. సరే, అయితే టీవీ పెట్టుకోకపోవటం భక్తి అనుకుంటారు. కరెక్ట్ కాదు అది. అలానే కొంతమంది ఆ అంటే స్మార్ట్ ఫోన్లు వాడరు, అది భక్తి అనుకుంటారు. ఇంకొంతమంది ల్యాప్టాప్ ఉపయోగించరు, అది భక్తి అనుకుంటారు. కొంతమంది ధనం పట్ల అంత ధన సంపాదన అసలు ఉండదు, ఎందుకు అంటారు. అయితే ఇవన్నీ అంటే టెక్నాలజీ కూడా, ఇప్పుడు ఏఐ కానీ రకరకాల టెక్నాలజీ వచ్చింది. టెక్నాలజీ ఇవన్నీ ప్రభు ప్రభు ఎంతవరకు అనుమతించాడో అంతవరకు వాడుకోవచ్చు. వాడు ప్రభు అనుమతించని దాన్ని వాడుకోకూడదు. ఈ వీటిలో కూడా కొంత కంటెంట్ ఉంటుంది. అది ప్రభు అనుమతించింది అయితే దేవుని చిత్తానుసారంగా వాడుకోవచ్చు. దేవుడు అనుమతించని దాన్ని, దేవుడు అభ్యంతర పడే వాటిని మనం వాడుకోకూడదు. ఇది
దేవుని వాక్యం చెప్తాం. సమస్తము మీవి అంటే అది అర్థం. లోకంలో ఉన్న ఏమైనా సరే అవి దేవుని వాక్యానికి దేవునికి అభ్యంతరం కాకుండా ఉంటే మనం వాడుకోవచ్చు. ఒకవేళ అవి వాడుకునేటప్పుడు వాటిలో అభ్యంతరకరమైన ఏమన్నా ఉంటే వాటిని వాడుకోకూడదు. ఇప్పుడు సెల్ ఫోన్ ఉందండి, ఎంతవరకు వాడుకోవాలో ఎంతవరకు వాడుకోకూడదో ఆ జ్ఞానం దేవుడు ఇస్తాడు మనకి. అలా కాకుండా సెల్ ఫోన్ వాడుకోవచ్చు అని దేవుడే నాకు ప్రార్థన చేస్తే సెల్ ఫోన్ ఇచ్చాడని చెప్పి వాటిలో నీ ఇష్టం వచ్చినట్టుని వాడుకుంటే ఎట్లా, చూస్తే ఎట్లా, చెడిపోతాం. అది క్రీస్తు పునాది మీద కట్టబడటం కాదు. ఆ ఏ వస్తువైనా లేదా లోకంలో ఉన్నాయైనా ఉన్నవైనా రాబోనవైనా అవి దేవునికి మహిమ తెచ్చేలా దేవుని చిత్తానుసారంగా వాడుకోవాలి. అంతేగాని అది పాపానికి చెడుకి వాడుకోకూడదు. సమస్తం మీవి అన్నాడని చెప్పి ఇవన్నీ నా కోసమే అని చెప్పి చెడుకు వాడుకోకూడదు. ఇది దేవుని వాక్యం చెప్తాను. నేను 23వ వచనం చెప్పి ముగిస్తాను. మీరు క్రీస్తు వారు, క్రీస్తు దేవుని వాడు, విశ్వాసి క్రీస్తుకు చెందినవాడు. మనం క్రీస్తు వారు. క్రీస్తు దేవుని వానిగా జీవించాడు భూమి మీద. నా తండ్రి ఇష్ట ప్రకారమే చేస్తాను, నా తండ్రి చెప్పినట్టే నేను వింటాను, నా తండ్రికి చెప్పకుండా నేను చెయ్యను అంటాడు యేసయ్య. అంటే ఆయన చేసేదైనా వినేదైనా ఆ మాట్లాడేదైనా దేవుడు చెప్పింది, దేవుడు చెప్పింది. అలా తన్ను తాను దేవుని వానిగా నిరూపించుకున్నాడు ఆయన. నేను తండ్రి చెందిన వాడిని అని. అలా నీవు నేను కూడా మనం వినేదైనా, చెప్పేదైనా, మాట్లాడేదైనా, చేసేదైనా క్రీస్తు అనుమతించేదిగా ఉండాలి. క్రీస్తుకి ఘనత తెచ్చేదిగా, కీర్తి తెచ్చేదిగా ఉండాలి. క్రీస్తు అనుమతించేదిగా ఉండాలి. అప్పుడు మనం క్రీస్తు వారం అవుతాం. అలా జీవించాలి అని కొరింథీయులకు పౌలు ఈ మాటలు హెచ్చరికగా రాస్తూ ఈనాడు మనకు కూడా ఈ మాటలు హెచ్చరికగా రాశాడు. అందుకే మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఈరోజు పాఠంలో ఒకటి, మనం దేవుని నివాసం. క్రీస్తు అనే పునాది మీదే మన జీవితాలు కట్టబడాలి. క్రీస్తు వేరుగా కట్టబడే కట్టడాలు నిలబడవు, కూలిపోతాయి. ఇది బైబిల్ చెప్తా ఉంది. రెండోది, ఎవడును తన్ను తాను మోసపరుచుకొనకూడదు. అరే వాడు ఎట్ట మోసపరుచుకుంటాడు అంటాం, కానీ లోకంలో జరుగుతుంది అది. లోకంలో అంతా జరుగుతుంది అది. అవినీతి చేస్తాడు, అన్యాయం చేస్తాడు, దుర్మార్గం చేస్తాడు, దౌర్జన్యం చేస్తాడు, కానీ నేను మంచోడిని అంటాడు. అది మోసపరుచుకోవటమే. క్రీస్తు అనే పునాది మీద కట్టబడిన ప్రతి కట్టడం తను తాను మోసపరుచుకునే. అందుకే ఈ మాట చాలా స్పష్టంగా పౌలు రాయడం మనం చూస్తాం. దేవుడి మాటలు మన వెనుకల్లో మనకి దీవెనకరంగా చేయను గాక. ఆమేన్. ప్రసన్న, అంకుల్ మీరు ప్రేయర్ లోకి వెళ్ళండి. ఓకే అంకుల్.